శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతోంది. ధనుర్మాసంలో ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి మార్గశిర బహుళ ద్వాదశి, రాత్రి 12 గంటల 1 నిమిషం వరకు. నక్షత్రం స్వాతి, మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు. ధనుర్సంక్రమణం మధ్యాహ్నం 1 గంట 23 నిమిషాలకి. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, బుధ శుక్రులు వృశ్చికంలోను, రవి కుజులు ధనురాశిలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి స్థానచలనము, బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదనే నిరాశ ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు ఖర్చులు అధికంగా ఉండటం, అనారోగ్య సమస్యలు మీకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా ప్రతికూలత అనేది గోచరిస్తోంది. వాయిదా పడుతున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు ఎక్కువగా ఉండటము, ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వైద్య నిమిత్తంగా ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి మీకు ప్రతికూలంగా ఉండే పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. మేషరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామి వారిని పూజించటము, స్వామివారిని దర్శించుకోవటం వలన వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతున్నాయి. మీ సంతానానికి అనుకూలమైన స్థితిగతులు ఉండటం వలన మీరు ఆనందంగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. స్థిరాస్తి విషయాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి వ్యాపారస్తులకి అనుకూలమైన స్థితిగతులు ఉండటము, భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాల గురించి ఆలోచన చేసే అవకాశాలు కనపడుతున్నాయి. మీ జీవిత భాగస్వామికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మీరు ఆశించినట్టుగా ప్రతి పని పూర్తి కావటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాలలో కూడా జాగ్రత్త వహించడం వలన ప్రతికూలంగా ఉండే ప్రతి విషయాన్ని మీరు అధిగమిస్తూ ఉంటారు. మీ సంతానానికి సంబంధించి చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాలలో మీకు ప్రతికూలత తొలగిపోయి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క బంధుమిత్రుల్ని కలవటము, విందు వినోదాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ యొక్క పాత స్నేహితుల్ని కలిసే అవకాశాలు కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మిథున రాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. ఆర్థిక పురోగతి గురించి ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్యన కలహాలు ఉండే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి.
స్థానచలనం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ప్రతికూలత అనేది గోచరిస్తోంది. మిథున రాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుడి యొక్క అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ప్రతికూల అంశాలు ఎక్కువగా ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి లేకపోవటం, నష్టం కలగటం లేదా ఆర్థికంగా ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. పాత బకాయిలు తీర్చాలని మీపైన ఒత్తిడి అనేది కలుగుతూ ఉంటుంది. శత్రువుల వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. కోర్టు విషయాలలో కూడా ప్రతికూలత అనేది గోచరిస్తోంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈరోజు ఆశించినట్టుగా మార్పులు అనేవి గోచరించటం లేదు. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మీ సంతానము వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు కూడా మీకు ఇబ్బందికరంగా గోచరిస్తూ ఉంటాయి. సంతానము ఒక వైఖరి మీకు ఇబ్బందికరంగా ఉండటము లేదా వారి యొక్క ప్రవర్తన మీకు బాధ కలిగించే విధంగా ఉంటుంది. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు రామరక్షా స్తోత్రం చదవటం వినటం వలన వీరికి ప్రతికూల అంశాలు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించాలి. వీరు చేస్తున్న వ్యాపారంలో వీరికి ఒడిదుడుకులు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. నమ్మిన వారి వలన మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని తలపెట్టినా అది జాప్యం లేదా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు కూడా నెమ్మదిగా ముందుకు సాగే అవకాశాలు కనపడుతున్నాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదు అనే ఒక నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగపరంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. పాత బకాయిలు తీర్చాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీ సంతానము వారి అభివృద్ధి గురించి తగు విధంగా జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరము. ఇక సింహరాశికి చెందిన స్త్రీలు వీరికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. పొదుపు పాటించడానికి ప్రయత్నించాలి. ఆహార నియమాలు కూడా పాటిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. సింహరాశికి చెందిన వారు ఈరోజు వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారిని పూజించటం వలన కలుగుతున్న ఆపదలు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి మాత్రం ప్రత్యేకించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. పాత బకాయిలు తీర్చాలని మీపైన ఒత్తిడి అనేది కలుగుతూ ఉంటుంది. లాభాలు కూడా అంతంత మాత్రంగానే ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ యొక్క స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించి జాగ్రత్త వహించాలి. మీ యొక్క సోదర సోదరీమణులతోటి మీ స్థిరాస్తులకి సంబంధించి ఇబ్బందులు కానీ లేదా వారితోటి తగువులు కానీ పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యారాశికి చెందిన స్త్రీలకి కూడా శ్రమ అధికంగా ఉంటుంది. అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు అనేవి కొనసాగుతూ ఉంటాయి. సోదర సోదరీమణులతోటి మీకు వాదోపవాదాలు లాంటివి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానము వారి అభివృద్ధి గురించి జాగ్రత్త వహించటం అనేది అవసరము. కన్యారాశికి చెందిన వారు ఈరోజు నారాయణ అష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మానసికంగా ప్రశాంతత అనేది మీకు కొరబడుతూ ఉంటుంది. దీని వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానం గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఆర్థికపరమైన విషయాలలో కూడా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ప్రత్యేకించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. ప్రయాణ సంబంధంగా ఖర్చులు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి కూడా కలహాలు పెరగటం వలన మీరు నిరాశకి గురవుతూ ఉంటారు. మీ భవిష్యత్తు గురించి ఆలోచన అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్త వహించాలి. ఇక తులారాశికి చెందిన స్త్రీలు వీరు మాత్రం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. మీ సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా మీరు
ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక తులారాశి వారు ఈరోజు నారాయణాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మార్పులు అనేవి గోచరించకపోయినా శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. నూతన ప్రాజెక్టుల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా మార్పులు అనేవి కనపడుతున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడపడానికి ప్రయత్నించాలి. స్థిరాస్తి వ్యవహారాలలో ప్రతికూలత అనేది గోచరిస్తోంది. మీరు ఆశించినట్టుగా, మీరు కోరినట్టుగా పనులు పూర్తి కావట్లేదు అనే ఆలోచన మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా మీరు ఆకాంక్షిస్తూ ఉంటారు. తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మీరు ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. మీ వృత్తిలో రాణింపు గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. నూతన ప్రాజెక్టుల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రాజెక్టులు చేతికి అందినా కూడా దానికి సంబంధించి అధిక శ్రమకి గురవ్వటం అనేది గోచరిస్తోంది. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుడి యొక్క సహస్రనామాలు చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంటుంది. ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. సోదర సోదరీమణులతోటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక ఈ విషయానికి సంబంధించి జాగ్రత్త వహించటం అనేది అవసరము. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా కూడా ఎటువంటి అభివృద్ధి అనేది కనిపించటం లేదు. మీ సంతానము, వారి యొక్క విద్య, ఆరోగ్యము వీటిపైన అధిక శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలలో ప్రతికూలత అనేది గోచరిస్తోంది. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. మనోధైర్యం కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. ధనురాశి వారు ఈరోజు నారాయణ కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించడం అనేది అవసరము. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అనవసరపు విషయాల జోలికి వెళ్లకుండా మీకు తగిన విధంగా మీ పనులు మీరు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. స్నేహితులకి, బంధువులకి మీరు ఆర్థిక సహాయం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు వ్యాపారంలో అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. మకర రాశికి చెందిన స్త్రీలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నా మీ కుటుంబ సభ్యులతోటి చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనవసరపు విషయాల జోలికి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. మకర రాశి వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం వీరి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. మీ యొక్క కుటుంబ సభ్యులతోటి కూడా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. జీవిత భాగస్వామితోటి కలుగుతున్న ఇబ్బందులు కానీ, కలుగుతున్న కలహాలను కానీ తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ప్రతి విషయాన్ని కూడా మీరు మీ యొక్క జీవిత భాగస్వామితోటి కూర్చొని మాట్లాడుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. భాగస్వామ్యం వలన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన భాగస్వామ్యం గురించి ఆలోచన చేసే అవకాశాలను తగ్గించుకోవాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి గనక ఖర్చుల గురించి జాగ్రత్త వహించాలి. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి ఉద్యోగపరంగా అయితే మార్పులు గోచరించడం లేదు. వ్యాపారస్తులు మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యము, వారి యొక్క ఉద్యోగ వ్యాపారాల గురించి తగిన శ్రద్ధను వహించాలి. వీటన్నిటితో పాటు మీకు కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి ఎక్కువగా మీరు శ్రమిస్తూ ఉంటారు. కుంభరాశికి చెందిన వారు ఈరోజు వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని పూజించటము, స్వామివారిని దర్శించుకోవటం, స్వామివారికి తులసిమాలను సమర్పించటం వలన కలుగుతున్న ఇబ్బందుల నుంచి బయటపడేందుకు మీకు మార్గాలు అనేవి కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఉద్యోగస్తులకి ప్రయాణాలు అధికంగా ఉంటాయి. అనారోగ్య సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏ పని తలపెట్టినా అది నెమ్మదిగా పూర్తవుతుందని గ్రహించాలి. అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదనే నిరాశ ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కూడా వాదోపవాదాలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సంతానం దూర ప్రయాణాలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఖర్చులని అధిగమించడం కోసమని మీరు నూతన రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా ఉద్యోగరీత్యా ప్రయాణాలు అధికంగా ఉండటం, కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉన్నా ఆర్థికంగా వీరికి పురోగతి అనేది సూచిస్తోంది. స్థిరాస్తి వ్యవహారాలలో ప్రతికూలత అనేది ఎక్కువగా ఉంటుంది కనుక జాగ్రత్త వహించాలి. నరకోశ, నరదృష్టి అధికంగా ఉండటం వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. మీనరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీనారాయణుల్ని పూజించటము, స్వామివారిని దర్శించుకోవటం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ధనుర్మాస ప్రారంభం సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతోంది. ధనుర్మాసం ప్రారంభమవుతున్న తరుణంలో విష్ణుమూర్తి విగ్రహాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసుకొని ధనుర్మాసం మొత్తం విష్ణుమూర్తి విగ్రహానికి ఆవు పాలతో, కొబ్బరి నీళ్లతో, పంచామృతాలతో అభిషేకం చేయటం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోవచ్చు. ధనుర్మాసంలో ప్రతిరోజు ఓం మధుసూదనాయ నమః అనే విష్ణునామాన్ని స్మరించుకోవటం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే ఈ ధనుర్మాసంలో తులసి దళాలతో విష్ణువుని పూజించటం, ధనుర్మాసం మొదటి 15 రోజులు విష్ణుమూర్తికి చక్కెర పొంగలి నైవేద్యం సమర్పించటం, లేదా బియ్యము పెసరపప్పుతో కలిపి వండిన పులగాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా, తర్వాత 15 రోజులు దధ్యోజనం స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా ధనుర్మాసం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. మనం వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినంత వరకు ఒక ప్రత్యేకతని ఒకదాన్ని గమనిస్తూ ఉంటాం. సాధారణంగా మనం ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో వెలిసినటువంటి స్వామి పేరు ఏది ఉంటుందో ఆ పేరే ఎక్కువ సార్లు స్మరింపబడుతుంది ఆ క్షేత్రంలో. ఏదో కాశీ పట్టణానికి వెళ్ళామనుకోండి, విశ్వనాథ సందర్భంగా ఎక్కువగా అక్కడ పలుకుతాం. విశ్వేశ్వర, విశ్వనాథ అన్న నామాలు ఎక్కువ. శివాని పలకము అని కాదు నా ఉద్దేశ్యం. శివ దాని యొక్క సమగ్ర స్వరూపం, అదే విశ్వనాథ, విశ్వేశ్వర అని పిలుస్తాం. కానీ వెంకటాచలం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఆ స్వామి వెంకటేశ్వరుడు అన్న పేరుతో జగద్విఖ్యాతి సంపాదించిన వాడు అయినప్పటికీ మనం వెంకటేశ్వర శబ్దాన్ని అంత ఎక్కువగా ప్రయోగించడం కనపడదు. యథార్థానికి మనం అక్కడ గోవిందనామాన్ని ఎక్కువగా స్మరిస్తాం. గోవింద గోవింద అన్న నామం ఎక్కువ వాడుతూ ఉంటాం. ప్రతిదానికి ఆ క్షేత్రంలో గోవిందనామమే వినపడుతూ ఉంటుంది. గోవిందనామం ఒక్క వెంకటాచల క్షేత్రంలోనే అంత ప్రఖ్యాతి వహించిందా, లేకపోతే అసలు విష్ణునామముల యందు గోవిందనామానికే ఒక ప్రత్యేకత ఉన్నదా అన్నది పరిశీలనం చేస్తే వెంకటాచలంలో మాత్రమే గోవిందనామానికి ఒక ప్రత్యేకత కాదు. విష్ణునామముల యందు గోవిందనామమునకు విశేషమైనటువంటి ప్రఖ్యాతి. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే మీకు విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి నామములలో అత్యంత ప్రధానమైనటువంటి నామములను తీసుకుని 12 నామములుగా కూర్చారు.
వాటిని ప్రతిరోజు మనం ఆచమనం చేసి పూజ ప్రారంభం చేసేటటువంటి సందర్భంలోనే చెప్పడం ప్రారంభం చేస్తాం. కేశవ, నారాయణ, గోవింద, మాధవ, విష్ణు ఇటువంటి నామాలు. ఇందులో 2 ప్రధానమైనటువంటి నామములు కనపడవు. ఒకటి శ్రీరామనామం, 2 నరసింహనామం. ఈ 2 నామములు కనపడవు. యథార్థమునకు విష్ణు తత్వమునందు విష్ణువు యొక్క అవతారముల యందు నరసింహావతారానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటా ప్రత్యేకత అంటే, శివాలయానికి షట్కాల పూజ ఎలా ఉంటుందో నరసింహస్వామికి కూడా షట్కాల పూజ ఉంది. ప్రదోష వేళలో సాధారణంగా శివ సన్నిధికి వెళ్ళి శివదర్శనం చేస్తూ ఉంటారు. ఎందుచేత అంటే ప్రదోష వేళ అందరు దేవతలు శివాలయం దగ్గరికి చేరుతారు అని. కానీ విష్ణువు యొక్క అవతారముల యందు నరసింహావతారానికి మినహాయింపు. నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళడానికి ప్రదోష వేళ అన్న మినహాయింపు లేదు. షట్కాలముల యందు ఎప్పుడైనా నరసింహస్వామి వారి దర్శనం చేసుకోవచ్చు. పైగా ఆంధ్రదేశంలో నరసింహస్వామి వారికి సంబంధించినటువంటి ఆరాధన చాలా విశేషం. అటువంటి నరసింహనామం 12 నామములలో లేదు. సరే, శ్రీరామనామం గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అది తారకనామం. తారకనామం అంటే మనకి సంప్రదాయంలో 2 తారకనామాలుగా చెప్తాం. ఒకటి ప్రణవము, రెండవది శ్రీరామనామం.